ఇరాన్ ఇప్పుడైతే అణు వ్యవహారాలు దాచేసింది గానీ, అది ఆగేది గాదు. మళ్ళీ జాగ్రత్తగా జేస్తది. నేను శాంతియుతంగానే ఉంటాను, శాంతియుత పర్పస్‌కే అంటన్నా, అది అణుబాంబులు తయారు చేయకుండా ఆపుతది. ఇంతకుముందు గూడా ఆ మాట చెప్పినే అణుబాంబులకి సంబంధించి అణు వార్ హెడ్‌లది తయారు చేసుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా 10 అణుబాంబులు తయారు చేయగలిగినటువంటి యురేనియం 400 కిలోలది 16 ట్రక్కుల్లో తరలించిందంట. బంకర్ బస్టర్ దాడులకు ముందే యురేనియాన్ని తీసుకువెళ్లారు. ఇది శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తాజాగా బయటపడుతున్నటువంటి అంశం. చిన్నవి స్తూపాకార ఉక్కు బ్యారెళ్లలో 400 కేజీల అత్యంత శుద్ధ యురేనియం పోర్దో యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించిందని వార్తలు వస్తాయి. చిన్న బ్యారెలను తర్వాత చిన్న వాహనాల్లోకి మార్చి తరలించవచ్చు. కారు డిక్కీలో పెట్టి ఎవరికి అనుమానం రాకుండా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 400 కేజీల యురేనియంతో దాదాపు 10 అణుబాంబులు తయారు చేయొచ్చు. అణుకేంద్రంలో ఉండాల్సిన ఈ పేలుడు పదార్థం ఇప్పుడు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ చీఫ్ రఫెల్ మరియానో గ్రెస్పీ కూడా ధృవీకరించారు. కాల్పురణ ఒప్పందం తర్వాత శాంతి చర్చలకు సిద్ధమై తమ వద్ద యురేనియం